సుప్రీంకోర్టు ఎన్ని మొట్టికాయలు కొట్టినా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోతే అవి వ్యర్థమవుతాయి. మనసుంటే మార్గం ఉంటుంది. నేరమయ రాజకీయాల, అట్లాగే డబ్బు సారా రాజకీయాలు, దాంతోపాటు అనుచిత ఉచితాలు ప్రజలకు పందేరు చేయడం, ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే కోర్టులు ఎన్ని సూచనలు చేసినా, ఎంత అభిశంసించినా చట్టాలు చేయాల్సింది, ముఖ్యంగా మారాల్సింది రాజకీయ పార్టీలు. కానీ కొన్ని చట్టాలు రాజకీయ పార్టీలను కూడా తప్పనిసరి మారుస్తాయి. ఉదాహరణకు మీకు 2 సంవత్సరాల కంటే శిక్ష ఇవ్వబడగానే తప్పనిసరి ఆటోమేటిక్గా పార్టీ మనకు పదవి పోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించగానే తప్పనిసరి రాహుల్ గాంధీ అట్లాగే లక్షద్వీప్ ఎమ్మెల్యే ఎంపీ పదవి పోయింది. సరే, అప్పీలుకు పోతే వేరు. కానీ కొన్ని చట్టాలు ఖచ్చితంగా నిర్బంధించైనా సరే పార్లమెంట్ మీద ప్రజల ఒత్తిడి చేసి సాధించాలి. కానీ అనుచిత ఉచితాల మీద ప్రజలు ఒత్తిడి చేయరు కదా. అట్లాగే అనుచిత ఉచితాలు వద్దని కూడా ప్రజలు అన్నారు కదా. గతంలో అభ్యర్థులు తమ పార్టీలు లేకుంటే వాళ్ళు లంచాలు ఇచ్చి ఒక రకంగా డబ్బు సారా పంచి గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వమే అధికారికంగా ఆ పార్టీలే మేము అధికారంలోకి వచ్చినాక సూపర్ 6లు లేకపోతే 6 గ్యారంటీలు 16 హామీలు 36 వాగ్దానాలు చేస్తూ అందరినీ ఒక రకంగా చెప్పాలంటే కరప్ట్ చేస్తుంది. కనుక ప్రజలను కరప్ట్ చేసే వ్యవస్థలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిశంసించింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట పాటించాలంటే అనుచిత ఉచితాలను ఆపాల్సింది. ఉచితాలు అవసరమే, కొంతవరకు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలా సాగాలంటే ఉచితాలు అవసరమే. పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నారు. ఆకలి కలిగిన వాడికి అన్నము, వేదనకు ఔషధం పెట్టడం మంచిదే. కానీ అవసరం లేని వాడికి అనుచిత ఉచితాలు ఇస్తే సోమరిపోతులుగా తయారవుతున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. కనుక దీన్ని అర్థం చేసుకొని, దీన్ని ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు మారాలి. ఆ వైపుగా సంస్కరణ తీసుకురావాలి. రెండవది, నేరమయ రాజకీయాలు పోవాలంటే ఖచ్చితంగా చట్టాలు అవసరమే. ఇప్పటికే 5 అంశాల మీద అఫిడవిట్ ఏమంటున్నారు. అందులో బండ బూతులు రాసినా సరే, ఏమి రాయకపోయినా సరే పెద్దగా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. కనుక అట్లా కాకుండా నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, అట్లాగే విద్యార్హత ఈ విషయంలో తప్పులు జరిగితే వాళ్ళ పదవి పోద్దని అనే రావాలి. ఇప్పటికీ ఫిరాయింపుల చట్టం అక్కడికి రాని చుట్టం అయిపోయింది. ఎవరికి పనికి రావడం లేదు. కనుక ఫిరాయింపు కాగానే వెంటనే పదవి పోయే మార్గం ఉండాలి. స్పీకర్లకు అధికారం ఉండదు, స్పీకర్లకు విచక్షణ జ్ఞానం ఉండదు, అధికారం ఉండదు. కనుక బీఫామ్ మీద పోటీ చేసి ఒకవేళ పార్టీ మారగానే లేకుండా పార్టీ సస్పెండ్ చేసినా వెంటనే పదవి పోయే అవకాశం ఉండాలి, చట్టంలో కల్పించాలి. వీటన్నిటి మీద సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి. నేర చరిత్రలను రాజకీయాల్లోకి రాకుండా చేయాలంటే ఖచ్చితమైన నిబంధనలు ఉండాలి. హీనియస్ క్రైమ్స్, దానిలో శిక్షలు పడ్డ వాళ్ళను 6 ఏళ్ళు కాదు ఎక్కువ కాలం బహిష్కరించాలని సుప్రీంకోర్టు సూచనను ఖచ్చితంగా ఆమోదించాలి. అట్లా అని ప్రజా పోరాటాల్లో నేర చరిత్రలు అవుతారు. ప్రజా పోరాటాల్లో కొందరు కేసులు పడతాయి వాళ్ళ మీద. వాళ్లను మొత్తం నేర చరిత్రలుగా పట్టిస్తే మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి మీద కూడా ఓ రకంగా చెప్పారని నేర చరిత్రుడు, అన్ని రకాల నేరాలు ఉన్నాయని చెప్పి కేసులు నమోదైనాయి. కనుక ప్రజా ఉద్యమాలు వేరు, వ్యక్తిగతంగా హింస చేయడం వేరు. రాబరీ, రేపు, డెకాయిటీ, అట్లాగే హత్యాభియోగ నేరాలు, వీటి మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు నేరమయ అయిన రాజకీయాలను పరిష్కరించాలంటే ఓటర్కి ఏమో హక్కు లేదు, ఏది జైల్లో ఉన్నవాడు ఓటు వేయడానికి, కానీ జైల్లో ఉన్నవాడు పోటీ చేయడానికి హక్కు లేదు. ఇట్లాంటివన్నీ కూడా చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఫిరాయింపుల చట్టంలో ఆ లొసుగులు తీసేయాలి. నేరమయ రాజకీయాలను అభిశంసించాలి. ప్రజలు దీన్ని తిరస్కరించాలి. 25 కోట్ల మంది పేదరికం నుంచి దూరమైందని చెప్తుంటే మొన్ననే కేంద్ర ప్రభుత్వం అంటుంది. మరి 25 కోట్ల మంది పేదరికం నుంచి దూరం అయితే మొన్నటి జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీపడి మరి అనుచిత ఉచితాలు ఎందుకు ప్రకటించినాయి? కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే అనుచిత ఉచితాల వైపు ప్రజాధనాన్ని పబ్లిక్ ఓట్లు కొనడానికి వాడుకుంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని నివారించాలంటే కొన్ని చట్టాలు అవసరం, మౌలికంగా రాజకీయ పార్టీల్లో మార్పు అవసరము. మూడోది, ప్రజల నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన రావాలి. ఇది 3 అంచెల విధానం. ప్రజల ఒత్తిడి, కోర్టుల్లో న్యాయపరంగా చిక్కుళ్ళు, దాంతోపాటు రాజకీయ పార్టీల్లో పరివర్తన, ఈ 3 వాటి వల్లనే మంచి చట్టాలు వస్తాయి. మంచి నాయకులు పార్లమెంటుకు, అసెంబ్లీలకు, చట్టసభలకు, స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికవుతారు.